చేపలు చెరువులో చేపలు వదిలే కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా తెలంగాణలో అన్ని చెరువులలో చేపలు వదలడం అనేది చూస్తూ ఉన్నాం. గతంలో చేపలు తీసుకోవాలంటే ఈస్ట్ గోదావరి వెళ్ళాలి, ఆంధ్ర చేపలు తేవాలనే లెవెల్లో గతంలో ఉండేది. మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క కులాన్ని ఎంచుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కులాన్ని బాగా చేసుకుంటున్న సందర్భంలో దీని మీద చెరువుల మీద ఆధారపడి జీవించేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ఆదాయం కల్పించాలన్న ఉద్దేశంతో మిషన్ కాకతీయ అని ముందు చెరువులను బాగా చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను కూడా చెరువులలో పూడికతీత ప్రదేశం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అదే చెరువులలో మన ఊళ్ళలో ఉన్న చిన్న చెరువులు పెద్ద చెరువులు ఏమైనా కానివ్వండి ఈ చేపలు వేయాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ రావిరాలలో 5 లక్షల చేప పిల్లల్ని ఇప్పుడు వదలడం జరిగింది. సంతోషం ఏంటంటే మా సంఘం అధ్యక్షుడు చెప్తా ఉన్నారు గణేష్ గారు, దీంతో పాటు వాళ్ళు ఒక 15 లక్షల చేప పిల్లలు ఈ చెరువులో వదులుతున్నారు. సంఘానికి సంబంధించి మొత్తం కూడా దాదాపుగా సంవత్సరానికి ఒక 60 లక్షలు వచ్చినా దాంట్లో 20-30 లక్షలు ఖర్చు అయినా కనీసం 30 లక్షలు మిగులుతాయని చెప్తా ఉన్నారు. సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికో దేనికో ఉపయోగపడడానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక రంగారెడ్డి జిల్లాలో 1,60 లక్షల చేప పిల్లల్ని చెరువులలో వదలడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా బాగా చేసుకుంటే ఇంకా కొంత పెంచుకునే ప్రయత్నం చేద్దామని కూడా, దాంతోపాటు మార్కెటింగ్ ప్రాబ్లం లేకుండా వాళ్ళకు వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలో సిటీకి తీసుకెళ్ళాలి కదా, ఇబ్బంది లేకుండా ఉండాలని 4 వీలర్స్ ఇవ్వడం జరిగింది, 2 వీలర్స్ కూడా ఇవ్వడం జరిగింది.